రాష్ట్రాన్ని విజ్ఞాన హబ్గా మార్చే యజ్ఞంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. మానవ వనరుల శాఖపై తాము ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నట్లు వివరించారు. విద్యాశాఖ ప్రగతిపై విజయవాడలో జరిగిన సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి కలిసి రావాలని అధికారులకు, ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరిపైన స్పందించారు. విద్యాశాఖలో సరికొత్త సంస్కరణలు తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. డిజిటల్ తరగతి గదులు, అంతర్జాలం అనుసంధానం చేసిన తరగతి గదులు వంటి అనేక కీలక సంస్కరణలు వాస్తవ రూపం దాలుస్తున్నాయన్నారు. విద్యాశాఖ ప్రగతిపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రాష్ట్రంలోని మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులతో విజయవాడలో సమావేశమయ్యారు. బదిలీల్లో పారదర్శకత, భారీ స్థాయిలో డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ వంటి చర్యలను గడిచిన 2 ఏళ్లలో చేసి చూపించినట్లు తెలిపారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ అమలుకు ప్రత్యేక అధికారిని ఇది కేంద్ర ప్రభుత్వంతో మొన్న కూడా చెప్పాను. ఎట్టే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. దీనికి అనునిత్యం పనిచేస్తున్నాం. డెఫినెట్ గా వస్తుంది, తెప్పిస్తాం. నేను మీకు అండగా ఉంటాను. ఇప్పుడే కాదు, నేను ఈరోజు ఒకే హామీ ఇస్తున్నా మీకు ఏది ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత నాది. రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ స్టేట్ గా, ఒక విజ్ఞాన కేంద్రంగా, ఒక ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేసే బాధ్యత మీరు తీసుకోండి. అన్నింటికంటే సమాజంలో ఎక్కువ చైతన్యం రావాలంటే దానికి ప్రధానమైన వ్యక్తులు ఇక్కడుండే టీచర్లు. మీ మీద నేను దృష్టి పెడతా, మీరు సమాజంపై దృష్టి పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలో నెంబర్ 1 స్టేట్ గా తయారు చేయడానికి అన్ని విధాలు సహకరించవలసిందిగా కోరుకుంటూ, తన పనితీరు, లక్ష్యాల నిర్దేశం కేవలం అభివృద్ధిని ఆకాంక్షించి మాత్రమేనని, ఉపాధ్యాయులు తమకు వ్యతిరేకంగా భావించవద్దని సీఎం సూచించారు. ఒక నాయకుడు సరైనవాడు కాకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మంచి ఉదాహరణ అని చంద్రబాబు అన్నారు. అమెరికాలో ట్రంప్ గవర్నమెంట్ మొత్తం H1B వీసాలను తీసేస్తా ఉంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. అక్కడ కూడా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి దేశాన్ని ఎంత డ్యామేజ్ చేస్తాడో అమెరికాలో ఈరోజు చూస్తే ట్రంప్ దానికి ఉదాహరణ. ఆ విధంగా మొత్తం అజిటేషన్ వచ్చే పరిస్థితి వచ్చేది గందరగోళంగా ఉంది. దేశం అంతా అతలాకుతలం అయిపోతా ఉంది. మనకే కాదు, ఒక నాయకుడు, మంచి నాయకుడు ఉంటే దేశం అభివృద్ధి అవుతుంది, కుటుంబం అవుతుంది, కంపెనీ అవుతుంది, ఏదైనా అవుతుంది. అదే మరి కానీ వీళ్ళు చెడు చేయడం కానీ సరిగా చేయకపోతే దేశం యొక్క ప్రతిష్ట కూడా దెబ్బతినే పరిస్థితి వస్తుంది. ఉపాధ్యాయులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్న మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సమస్యలేమున్నా పరిష్కరించుకుంటూ వెళుతున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రం ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఉద్యోగులకు ఎక్కడా కూడా అటువంటి ఇబ్బంది కలగకూడదు, అటువంటి భావన వల్ల రాకూడదు, వాళ్ళ యొక్క కుటుంబాలు కూడా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు 43% ఫిట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం కూడా మీ అందరికీ తెలుసు. బడ్జెట్ లో హైయెస్ట్ శాతం విద్యాశాఖ కూడా కేటాయించినట్టు మీకు తెలుసు. ఈ ప్రభుత్వం ముఖ్యంగా ఉద్యోగులు ఎవరైతే విద్యాశాఖలో పనిచేస్తున్న హెడ్ మాస్టర్స్ కావచ్చు, కాంట్రాక్ట్ లెక్చరర్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, వాళ్ళందరి యొక్క సంక్షేమం కోసం ఎప్పుడు కూడా కట్టుబడి ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ విద్యాశాఖకు సంబంధించిన పుస్తకాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.